రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్. ఇక సినిమా వాళ్ళతో చర్చలు లేవు. పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం పరుస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింతకీ అసలు విషయాలేంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. కూటమి ప్రభుత్వంపై పరిశ్రమకు కనీస మర్యాద కృతజ్ఞతలు లేవంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదారులపై వీళ్లు ఎక్కుపెట్టిన ఆయన వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు. తన చిత్రం హరిహర వీరమల్లు కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి మంత్రి దుర్గేష్ చేత థియేటర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇవాళ నేరుగా తన కార్యాలయం నుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన విడుదల చేయించారు ఆయన. ఇక గతంలో అల్లు అరవింద్, అశ్వనిధన్, దిల్ రాజు, సుప్రియ, చిన్నబాబు, నవీన్ ఎడ్నేని కలిశారు. అందరినీ రమ్మంటే ఎవ్వరూ రాలేదు. తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదైనా సరే వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కూడా కలవలేదు. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తూ ఉన్నారు. ఇక మీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరిపేది లేదు. వ్యక్తిగతంగా చర్చలు ఉండబోవు అంటూ చెప్పుకువచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వ్యక్తిగతంగా వచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరినీ కలిసి రమ్మంటే ఎవరూ రాలేదు. ఇది మాకు తెలుగు సినిమాలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఈ రిటర్న్ గిఫ్ట్కు తగ్గట్లుగానే మేము పనిచేస్తాం. సినిమా థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తున్నాం. థియేటర్లను యాజమానులు నడపడం లేదు. లీజుదారులే థియేటర్లను నడుపుతూ ఉన్నారు. లీజుదారుల నుండి పన్ను వస్తుందా లేదా అని పరిశీలిస్తూ ఉన్నాం. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ అధిక ధరలను కూడా తనిఖీ చేస్తాం. థియేటర్లపైకి తనిఖీ బృందాలను పంపుతాం. మల్టీప్లెక్స్లలో టిక్కెట్ల ధరలపై కూడా విచారణ జరుపుతాం. మల్టీప్లెక్స్లలో ఆహార పదార్థాలపై కూడా తనిఖీలు చేస్తాం. ఇక మీదట కేవలం సినిమా సంఘాలతోనే చర్చిస్తామని పవన్ కళ్యాణ్ పేరిట ప్రకటన వెలువడింది. దీంతో ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి.